తెలంగాణలో మొత్తం 3 రాజకీయ పార్టీలు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నాయి. ఎట్లా ఏదన్నా సరే చలో ఢిల్లీ, ఓవర్ టు ఢిల్లీ అని అంటున్నారు. సో ఏం జరగబోతుందంటే అంటే బీసీ రిజర్వేషన్స్పై ఆర్డినెన్స్ లేకుండా 42% బీసీలకి ఇస్తే ఒకటి అని అంటున్నారు. ఇంకొకటి ఈ 10% ముస్లిమ్స్కి కేటాయించింది ఏదైతే ఉందో దానికి వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఏమో దీని గురించి పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేయబోతున్నామని ప్రకటించింది. ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళకి కూడా తెలుసు ఈ అంతా ఒట్టి వాళ్ళు రాజకీయాల కోసం చేసేది తప్ప తెలంగాణలో అంటే నీకు మత ఆధారితంగా 10% ఇస్తే అది చెల్లదని తెలుసు, అవి కోట్లు కూడా కొట్టేస్తాయని తెలుసు. కానీ ఏదో బీసీలతో గేమ్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వీటిని కప్పిపుచ్చటానికి ఈ కొత్త నినాదాన్ని తీయటం, కొత్త దాన్ని రెచ్చగొట్టడం తప్ప వాళ్ళు నిజంగా ఇదేదో బీసీల మీద ప్రేమతోటో లేకపోతే బీసీ మీద దాంతో చేయడానికి చేయమని బీసీ ముఖ్యమంత్రిని ఇప్పుడు కాంగ్రెస్ రేపు చేస్తారేమో చూద్దాం. రైట్. బీజేపీ పార్టీ అయినా బీసీలకి దూరమైందా సార్? ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ రామచంద్రరావు ఓసీకి ఇచ్చున్నారు, బీసీకి ఇస్తానని చెప్పేసి గతంలో అంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉండే. బట్ ఏమైంది సడన్గా అంటే ఓసీని పార్టీ ప్రెసిడెంట్ చేయడానికి గల కారణాలు అంటే ఇది పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రెండు డిఫరెంట్ థింగ్స్. మీరు బీజేపీలో ఎక్కడన్నా చూడండి, పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఏం కాడు, పార్టీ ప్రెసిడెంట్ని ముఖ్యమంత్రి ఏం చేయరు. ఇది పార్టీ పరిపాలనా సౌలభ్యం కోసం, అడ్మినిస్ట్రేటివ్ కోసం, దానికోసం పనిచేసుకుంది ఇది. అంతేగాని దాంట్లో కూడా మీరు వచ్చి కులాల పెట్టాలా, కులాలతో చేయాలని. ప్లస్ బీసీ ఎప్పుడు మేము పార్టీ అధ్యక్షుడిని బీసీని పెడతామని చెప్పలే. ఇలా బట్టనుకుంటే 11 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి కూడా మోడీ గారు బీసీ. ఇలా ఇంతకుముందు అదే ఉందా? వేరే కాంగ్రెస్ పార్టీలో జైలేస్తారా? అట్లా వాళ్ళు జైలేసినరా? ఏ పార్టీలో చేయలేరు, ఒక బీజేపీలో జైలేస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడండి ఈరోజు ఇక్కడికి వచ్చినా చేసినా అంటే జనం కోసం పనిచేస్తుంది బీజేపీ. అంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి సరిగా మాట్లాడలేదు అని, అసలు సరిగా థింగ్స్ని హ్యాండిల్ చేయలేరు అని చెప్పేసి అని ఈ విధమైన బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలే డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మొన్నటిదాకా బీజేపీలో అధ్యక్షుడు ఎవరు, బీజేపీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు, దాని గురించి మాట్లాడుకున్న నాదుడు లేడు. కానీ ఈరోజు బీజేపీ అధ్యక్షుడు ఎవరు, అధ్యక్షుడు చరిత్ర ఏంది, అధ్యక్షుడు మంచిగా ఉండా లేడా అంటే ఎన్ని మాట్లాడుతారంటే ఏంది అర్థం? అంటే నేను చెప్తా, నేను క్లారిటీ ఇస్తా ఇక్కడ. సో బేసిక్ ఏంటంటే మొన్నటిదాకా తెర మీద ఉన్న పేర్లు ఏంటి, రఘునందన్ రావు కానివ్వండి, ఈటల రాజేంద్ర కానివ్వండి, లేకపోతే బండి సంజయ్, లేకపోతే ఇలా కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి తప్ప సడన్గా ఎక్కడో కోదాడు చివరిలో ఊర్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అసలు ఆయన ఎవరికీ తెలియదు, బేసిక్గా కార్పొరేటర్కి తక్కువ, ఈ విధమైన కామెంట్లు కూడా వచ్చాయి. మీరు అట్లా మాట్లాడటం మంచిది కాదు. కామెంట్లు వచ్చాయి, కామెంట్లు కాదు, అసలు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ చేసిండు, ప్లస్ రినౌండ్ లాయరు, సీనియర్ డెసిగ్నేటివ్ హైకోర్టులో, ప్లస్ తన ఏబీవీపీ స్కూల్ డేస్ నుంచి కూడా పార్టీలో ఒక సైనికుడిలాగా పనిచేసినోడు. నేను అదే చెప్తా ఉన్నా, అంటే బీజేపీ గురించి అంత ఎక్కువగా మాట్లాడుకుంటుండ్రు, అంత ఎక్కువగా ఆలోచిస్తుండ్రు మీరంటే బీజేపీ గురించి భయపడుతుండ్రు. అంటే బీజేపీ అనేది రేపు అధికారంలో రావడానికి సిద్ధమవుతుంది, అధికారంలోకి వస్తుంది, జనాలు ఏదైతే మాట్లాడుకుంటారో మీరు అది చెప్పట్లేదు. అంటే బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పాలంటే నిజంగానే బీజేపీ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న ధీమా వచ్చేసింది ఒకనొక టైంలో, మునుగుడు బై ఎలక్షన్ టైంలో. బట్ సడన్గా కిషన్ రెడ్డిని చేంజ్ చేయడం, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారికి ఇవ్వడం, గ్రాఫ్ పడిపోయిందేమో అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకటి తెర మీద వచ్చింది, ఆ పేరు వచ్చింది, ఈ పేరు అనుకున్నారు అనేది చాలా వరకు బీజేపీలో వస్తూ ఉంటాయి. నీకు తెర మీదకి వచ్చింది ఏది అధ్యక్షుడు గారు, తెర మీద వచ్చింది ఏది దేశ అధ్యక్షుడు గారు, మంత్రులు గారు. అంటే బీజేపీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వర్కింగ్ స్టైల్. నీకు ఎట్లా దీనికి ఒక బ్యాక్ థింక్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఎవరైతే పనిచేస్తారని ఉంటుంది, ఎవరు పనిచేస్తే అడ్మినిస్ట్రేటివ్గా పనిచేస్తారని ఉంటుంది. రేపు ఇప్పుడు అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు కదా, నీకు ఈయన చేయలేస్తారు సంఘటన. ఇప్పుడు మీరు పార్టీని నిర్మాణం చేయాలా, నిర్మాణం చేసే వ్యక్తిత్వం ఉన్నోడు రామచంద్రరావు గారు అనుకున్నారు, ఎందుకంటే గ్రౌండ్ నుంచి ఉన్నాడు కాబట్టి. అట్లా నిర్మాణం చేయడానికి పనికొస్తాడు, ప్రతి ఒక్కరి గురించి తెలిసినోడు, ఈ రాష్ట్రంలో పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీలో ఉన్నోడు. అందుకని అట్లాంటిది కరెక్ట్ అనుకున్నారు, దానికోసం ఇచ్చిండ్రు. కానీ ఇంకొక మాట కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది ఏంటంటే చంద్రబాబు నాయుడు హస్తం బాగా ఉంది ఈయన అధ్యక్షుడు కావడానికి అని చెప్పేసి అన్నమాట కూడా. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు మళ్ళీ చక్కని తిప్పారు. అంటే ఇదంతా కూడా అంటే బీజేపీని బురద జల్లే మాటలు తప్ప ఎట్లా రేపు సాధారణ పబ్లిక్ని ఏమైనా కదిలిచ్చినా కానీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటా ఉన్నారు. ప్రతి యూత్ మాట్లాడుకుంటా ఉన్నారు.
ఈ టైంలో బీజేపీని ఎదుగుదలని మిగతా పార్టీల్లో కొట్లాటలు కనపడతా ఉన్నాయి, కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనపడతా ఉంది, బీఆర్ఎస్ మీద ఫ్యామిలీ గొడవ కనపడతా ఉన్నాయి. అంటే ఈ బీజేపీని కూడా ఏదో రకంగా చేయాలని చెప్పి ఈ వాట్సాప్ మీడియా అంటే సోషల్ మీడియాలు, ఈ వాట్సాప్ మీడియా అంటే ఫేక్ చేయటం తప్ప దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో అనుమానం నేనైతే ఇంతవరకు రామచంద్రరావు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్న ఫోటో కూడా చూడలే. అంటే అసలు చంద్రబాబు గారికి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధం అండి? ఆయన చెప్పారు అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయనే బహిరంగంగా ఒప్పుకున్నారు, నాకు ఆయన మంచి సన్నిహితుడు. సన్నిహితుడు అంటే నేననేది నాకు తెలిసినంత వరకు తెలియదు. సన్నిహితుడు అన్నాడంటే ఇలా రాజకీయాల్లో ఆయన 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాడు రాజకీయాలలో, అందరు నాయకులు సన్నిహితులే ఉండొచ్చు. మొన్న మీరు ఇంకోటి కూడా ఇందాక మాటలే రావు అన్నారు రామచంద్రరావు గారి. నేను రామచంద్రరావు గారు మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్, ఇక్కడేం వ్యక్తిగతం కాదు కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ అని కోదాడలో పెట్టిండ్రు. పెడితే నేను ఆయన స్పీచ్ ఇందాక అసలు ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా అయిపోయింది. అంటే ఎట్లా రాజకీయాలు ఎట్లుండాలా, రాజకీయాల్లో ఇప్పుడు మనం ఏమనుకుంటాం చాలా వరకు ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితులలో ఇంకోటి తిట్టాలా, బూతులు మాట్లాడాలా, లేకపోతే సొక్కాలు చెంపుకొని మీది కురకాలా, అప్పుడే రాజకీయం అన్నట్టుంది. కానీ బీజేపీలో ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు మనం ఏంది, రాజకీయం అనేది ఒక వ్యవస్థను బాగు చేయడానికి లేకపోతే డెవలప్ చేయడానికి వీటన్నిటికీ ఒక మంచి ఆలోచన పరుడు రాజకీయాల్లోకి రావాలా. అరక చాలా గొప్పగా మాట్లాడిండు. నిన్నగాక మొన్న ఫిట్కి మన ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ దాంట్లో మీటింగ్లోకి పోతే దాంట్లో కూడా ఎక్స్ట్రాడినరీ మాట్లాడిండు. మనం ఈరోజు ఒక మంచి లాయరు, ఒక సీనియర్ డెసిగ్నేటు రాజకీయాల్లోకి వస్తే, ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే ఎట్లుంటుందో రామచంద్రరావు వస్తే కూడా మంచిగా సంఘటన పనికి చాలా మంచిగా చేస్తూ ఉంటాయి. అంటే ఎక్కడో కాంగ్రెస్ గాలి కొంచెం బీజేపీకి తగిలినట్టుంది. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ అండ్ ఈటల రాజేంద్ర గారు బహిరంగంగా మాటలు తూటాలు పేల్చుకుంటూ ఉన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే ఇక కాంగ్రెస్ గాలండి, బీజేపీలో చాలా వరకు ఎవరైనా కట్టుబడి పనిచేసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళకి. అక్కడ ఉన్నంత ఇండిపెండెన్స్ ఇక్కడ ఉండదు కదా. ఇండిపెండెన్స్ అని కాదు, ఏంటంటే నీకు ఒక ఏమంటారు దాన్ని, సిద్ధాంతం, ధర్మం, దేశం వీటి కోసం పనిచేసేది బీజేపీ. దీంట్లో సరే అప్పుడప్పుడు పెరుగుతున్న పార్టీ, అధికారంలోకి వస్తాం అనుకుంటున్న పార్టీ, ఈరోజు ఎవరు పెట్టినా కానీ ఒక నమ్మకంతో ఉన్నారు, ఏది రేపు నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తుందని. ఆ నమ్మకంతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవ, పార్టీ పెరుగుతున్న టైంలో కొద్ది చిన్న గొడవలు అవుతాయి. అది కూడా ఇంతకుముందు ఎవరు పట్టించుకోలే. ఇంతకుముందు తిట్టుకునేది వాళ్ళు వీళ్ళు అనుకున్నా, ఏదన్నా అనుకున్న దాని గురించి పెద్దగా ఏముందిలే బీజేపీది అనుకునేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదే. ఈరోజు ఏంది, అధికారంలోకి వస్తుంది కాబట్టి ప్రతి చిన్న గొడవ పెద్దగా అవుతా ఉంది, ప్రతి చిన్నది కూడా తెలుసుకుంటా, అంటే బయటికి ఒక వార్తలాగా చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మంచికే. నీకు ఈరోజు వీళ్ళు తిట్టుకుంటున్నారు, జనంలో మాట్లాడుకోవడం బీజేపీ పెరుగుదలే. ఇంకొకటి అధ్యక్షుడి గురించి మాట్లాడటం, ఫస్ట్ అధ్యక్షుడు చేసినప్పుడు మీరన్న వాళ్ళు వీక్ అభ్యర్థని అదని ఇదని అన్నారు. తర్వాత 3 రోజులకే చాలా చేంజ్ అయిపోయింది. లేదు రామచంద్రరావు గారు అంటే అంత ఈజీ ఏం కాదు, ఆయన ఒకప్పుడు విద్యార్థి దశలోనే పోలీస్ తూటాలకు పోయిండు, ఈరోజు కుంటుకుంటూ నడుస్తుండంటేనే అప్పట్లో తగిన పోలీస్ దెబ్బలకే. అంటే మామూలు ఫైటర్ కాదు, ఒక మంచి ఫైటరు, ఇన్నాళ్ళు బయటపడలేదు. అట్లనే బీజేపీ కూడా ఫస్ట్ నుంచి పనిచేసే కార్యకర్తలకు విలువిస్తుంది అనే దానికి ఒక నిదర్శనం రామచంద్రరావు గారిని మాట్లాడుకుంటా ఉన్నాను.